India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. గని కార్మికుల ఎన్నికలు జరుగుతున్నాయి. గని కార్మికుల ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గని కార్మికులకు ఎన్నికలపై అసలు కార్మికులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆ కార్మికులతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ప్రధానంగా పూర్తిగా అంటే శ్రీరాంపూర్ డివిజన్లో పూర్తిగా ఇటు బెల్లంపల్లి కావచ్చు, అటు మందమరి కావచ్చు, ఇటు శ్రీరాంపూర్ డివిజన్లో అత్యధికంగా ఓటర్లు ఉంటారు, కార్మిక ఓటర్లు ఉంటారు. పూర్తిగా 7 గంటలకు మొదలైన పోలింగ్ సరళి ఇంకా కొనసాగుతుంది. 5 గంటల వరకు పోలింగ్ నడుస్తుంది. ప్రధానంగా కార్మికులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకసారి కొంతమంది కార్మికులతో మనం మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఏంటి సార్, ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది పోలింగ్? మీ వాళ్ళు ఏమన్నా సంకేతాలు పంపించారా? అంటే ఇప్పుడు దరిదాపుగా శ్రీరాంపూర్ ఏరియా లోపల హెచ్ఎంఎస్ గెలిచే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే అధికార పార్టీ వాళ్ళు మద్యము, తర్వాత ఈ భోజనాలు, బిర్యానీలతోటి కార్మికులను కొనడము, భయభ్రాంతులకు లోన్ చేయడం ఒకటి జరుగుతున్నది. ఒకవేళ నిక్కచ్చిగా ఓట్లు వేసి భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రలోభాలకు లోన్ చేయకుండా గెలుస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా హెచ్ఎంఎస్ గెలిచేది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఏంటిదంటే వాళ్ళు ప్రలోభాలకు లోన్ చేస్తారు, భయభ్రాంతులకు లోన్ చేస్తారు. కొత్త కార్మికులు వచ్చారు కాబట్టి ఆ కార్మికులను ఏదో రకంగా ప్రలోభానికి లోన్ చేస్తారు. ఏంటి అసలు మీరు కార్మికుల కోసం హెచ్ఎంఎస్ సంఘం ఏం చేసింది? హెచ్ఎంఎస్ సంఘం వల్ల కార్మికులకు జరిగిన లాభం ఏంటి? కార్మికులకు జరిగినటువంటి ప్రతి నష్టం లోపల గతంలో కూడా ఇక్కడ 3 యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్లకు యాజమాన్యంతో కొట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని హక్కులు రావడం కోసం ముందుండి కొట్లాడింది. కానీ ఇప్పటివరకు హెచ్ఎంఎస్ గెలిచింది లేదు. ఒకవేళ గెలిస్తే వీళ్ళకి కావాల్సిన ఏదైతుందో ఐటీ కానీ, హౌస్ అంటే ఇంటి జాగా కానీ, తర్వాత విద్య కానీ, వైద్యం కానీ అన్ని సదుపాయాలు చేస్తామని మేము హామీ ఇచ్చినాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల ఈ ప్రలోభాలకే లోన్ కావాల్సిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మాట్లాడండి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 7వ దఫా ఎన్నికలు ఈ హెచ్ఎంఎస్ యూనియన్ పాల్గొంటుంది. హెచ్ఎంఎస్ అనేది మొదటి నుండి పోరాటమే. మా యొక్క ఎజెండా పోరాటమే. ఓన్లీ గెలిచినా ఓడినా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దుటి నుంచే పోరాటంలో దిగేది హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జేబీసీసీ వేజ్ బోర్డు మెంబర్ రియాజ్ అహ్మద్ గారు. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, RG1లో కానీ, ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో కానీ, చనిపోయిన కృష్ణారెడ్డి గారి కుమారులకు ఉద్యోగం విషయంలో కానీ, SRP3లో గతంలో మొన్న ఆడ 2 చనిపోయినారు. అటు మన దయగాంలో రెస్క్యూ టీం 2 కార్మికులు చనిపోతే అక్కడి నుంచి దయగాం నుంచి ఇక్కడికి 110 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. కార్మికులు ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిగా ఒక ఉద్యమ నాయకుడు, ఒక పోరాట యోధుడు వారి యొక్క సూచనతో హెచ్ఎంఎస్ యూనియన్ అనేది కార్మికులకు కొంచెం ధైర్యంగా ఉంటాం. మేము హెచ్ఎంఎస్ యూనియన్ని బలోపేతం చేసి మాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు ఏ యూనియన్ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నాన్ పొలిటికల్ యూనియన్ అంటూ ఉన్నదంటే ఒక సింగరేణిలో ఒక హెచ్ఎంఎస్ యూనియన్ మాత్రమే. దయచేసి కార్మికులందరూ ఒకసారి ఆలోచించాలి. ఏ మందులకు, బిర్యానీలకు లొంగకుండా మాకు ఓటేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. పూర్తి స్థాయిలో ఇది పరిస్థితి. హెచ్ఎంఎస్ అంటే ఏంటంటే దీని గురించి తెలిసిన వాళ్ళకు, అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది. హెచ్ఎంఎస్ అంటే అన్నిటికీ పనిచేస్తుంది. లాభాల బోనస్ కానీ, దేనికి కానీ అన్నిటికీ హక్కులు సాధిస్తేందుకు కొట్లాడి తెప్పిస్తుంది. అన్ని తిర్రా మనకు కావాలంటే హెచ్ఎంఎస్ని గెలిపిస్తే మనకు అన్నిటికీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే హెచ్ఎంఎస్ కావాలి. హెచ్ఎంఎస్తోని తెలివి కావాలన్నా, ఏది కావాలన్నా, మన జీతాలు పెరగాలన్నా, దేనికైనా అన్ని తిర్రా దీన్ని సాధించే హక్కు ఎక్కడికైనా పోరాడి చేస్తుంది, సాధిస్తుంది. అందరికీ మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. హెచ్ఎంఎస్ అంటే వాళ్ళకు కొంతమంది ఆలోచిస్తారు హెచ్ఎంఎస్ ఏం చేస్తుంది అనుకుంటారు. కానీ హెచ్ఎంఎస్తోని అన్ని పనులు అవుతాయి, సాధిస్తుంది, అన్ని తిర్రా ఉన్నది, దానితోని అవుతుంది. కాంట్రాక్ట్ బేసిక్ కానీ, దేనికి కానీ అన్నిటికీ అభివృద్ధి కావాలంటే దీన్ని గెలిపిస్తేనే మనకు అన్నీ మంచి జరుగుతుందని తెలుసుకున్నలకు తెలుస్తుంది. పవర్ ప్లాంట్లో కూడా
ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో కార్మికుల ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా కార్మికులు వెళ్ళి ఎన్నికలు పూర్తి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొని డ్యూటీ ముగించుకొని బయటకు వస్తున్న ఆ పరిస్థితి కూడా మనం కనబడుతుంది. ప్రధానంగా పూర్తిగా ఇక్కడి నుంచే 100 మీటర్ల దూరంలో లైన్ ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరం నుండి ఎవరు కూడా లోనికి వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో మార్కౌట్ చేశారు. మార్కౌట్ చేసిన అనంతరం పూర్తిగా అసాంఘిక శక్తులు ఎవరు కూడా లోనికి రాకుండా కార్మికులు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కార్మికులు ఇప్పటికే శ్రీరాంపూర్ డివిజన్లో కార్మికులు ఎక్కువగా ఉంటారు. శ్రీరాంపూర్ డివిజన్ కావచ్చు, అదేవిధంగా అటు మందమరి కావచ్చు, మందమరి నుంచి బెల్లంపల్లి కావచ్చు, ఈ కార్మికుల ఓట్లు కీలకం కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు అన్ని సంఘాలు పోటాపోటీగా సీరియస్గా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం చేస్తూ కార్మికులతో ఇంటరాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. పూర్తిగా కార్మికులతో ఇంటరాక్ట్ అవుతూ వారికి జరుగుతున్న చేసిన గతంలో తమ సంఘం చేసిన పని ఏంటి, గతంలో కార్మికుల కోసం ఆ సంఘం ఏం పని చేసింది అన్న దానిపై ఒక స్పష్టమైన ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే పూర్తిగా కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్మికులు అనంతరం కార్మికులు పూర్తి స్థాయిలో తమ హక్కులను స్వేచ్ఛాయుతంగా వాడాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడిద్దాం. బ్రదర్, ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఖచ్చితంగా వినియోగించుకున్నామండి. ఇది ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఎవరి పనులకు వాళ్ళే వెళ్తున్నారు, మన ఓటేస్తున్నారు, డ్యూటీకి దిగుతున్నారు. ఫస్ట్ షిఫ్ట్ కార్మికులు, కొంతమంది కార్మికులు అంటే టైం అయిందని దిగేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు ఓటేస్తారు. సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వాళ్ళు వినియోగించుకున్నారు ఆల్రెడీ. సెకండ్ వాళ్ళు ఒక 1 అవర్ బిఫోర్ ముందు వస్తారు, వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు కూడా లోపల అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఎంతమంది వినియోగించుకున్నారు ఏమన్నా? దాదాపు ఒక 100 నుంచి 150 మంది వినియోగించుకుని ఉంటారు. ఎందుకంటే ప్రతి ఫస్ట్ షిఫ్ట్లో మనకు జనరల్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ కలిపి 300 మంది కార్మికులు ఉంటారు. ఒక 100 నుంచి 150 మంది వినియోగించుకున్నారు నైట్ షిఫ్ట్లో ఉన్న ఫస్ట్ షిఫ్ట్ కలిపి. మిగతా రిమైనింగ్ పీపుల్ మన ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు వినియోగించుకుంటారు. సెకండ్ షిఫ్ట్లో రావాల్సి ఉంది. ఇంకా ఏంటి ఈ ఎన్నిక కార్మికుల హక్కుల దిశగా, కార్మికుల హక్కుల సాధన దిశగా ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా హక్కుల సాధన కోసమే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఎందుకనంటే 10 ఏళ్ళ నుండి చాలామంది కార్మికులు చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే మనం అనుకున్న అంటే పనులు జరగకపోవడము, పని భారం పెరగడము, పైరవీలకు ఎక్కువ తావివ్వడం వల్ల చాలామంది సీనియర్ కార్మికులు ఇబ్బంది పడ్డారు. కొత్త వాళ్ళకేమో వర్క్ నామ్స్ తెలియదు. దానివల్ల పైనుండే వాళ్ళ పని భారము అండర్గ్రౌండ్ దిగే వాళ్ళ మీద పడడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జరగడం ద్వారా గెలిచిన యూనియన్ ఇప్పుడు వేరే యూనియన్ కన్నా అవకాశం ఇస్తే గెలిచిన యూనియన్ అన్న మా బాధలు తీరుస్తారన్న ఉద్దేశంలో కార్మికులు ఉన్నారు. ఏంటి ప్రధానంగా గతంలో వరుసగా ఐఎన్టీయూసీ 3 సార్లు గెలిచింది, టీబీజీకేఎస్ 2 సార్లు గెలిచిన పరిస్థితి. పూర్తిగా ఓవరాల్గా వీళ్ళు గెలిచినప్పటికీ ఈసారి గెలిస్తే స్పెషల్గా మీకు ఏం జరుగుతుందని ఆశిస్తుంది? ఐఎన్టీసీ అనేది 3 సార్లు గడపారు, ఒకటేసారి గెలిచింది ఇప్పటి వరకు. టీబీజీకేఎస్ గత 2 సార్లు గెలిచింది, ఏఐటీసీ 3 సార్లు గెలిచింది. అప్పుడు టీబీజీకేఎస్ 2 సార్లు గెలిచింది, 3 సార్లు ఏఐటీసీ గెలిచింది, ఐఎన్టీసీ ఒకసారి గెలిచింది. అయితే గత ప్రభుత్వము ఫస్ట్ టీబీజీకేఎస్ తెలంగాణ వాదంతో గెలిచినప్పుడు కొంత మెరుగ్గా ఉండే పరిస్థితి. ఎట్లా అనంటే కార్మికుల సమస్యలు అవి ఇవి చెప్తే చేసేవాళ్ళు ఉండే. రెండో దఫా గెలిచినప్పుడు రాజకీయ జోక్యం ఎక్కువ అయింది. రాజకీయ జోక్యం ఎక్కువ అవడం వల్ల పైరవీలు ఎక్కువ జరిగి చాలామంది కొత్త కార్మికులు అందరితోని ఎమ్మెల్యే ఎంపీలతో ఫోన్లు చేపించి పైన ఉండి సర్వీసులలో వాళ్ళు జాబ్స్ సెట్ చేసుకోవడం వల్ల పైన ఉన్న వాళ్ళ పని భారం లోపల పడడం, ఇట్లాంటి పైరవీలకు బాగా అవకాశం ఉంది. దాదాపు లంచాలకు బాగా ఎగబడ్డారు వాళ్ళు. అట్లా జరిగింది. దానివల్ల అవినీతి పెరిగిపోయి ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడే సత్తా లేని పరిస్థితులు ఉండడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ కార్మికుల మీద పని భారము సరైన పనిముట్లు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒకటి పని భారం పెరగడం ఒకటైతే మన పనిముట్లు లేకపోవడం వల్ల కూడా చాలా శారీరక శ్రమకు లోనై ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది కార్మికులలో. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ఒక ఓటర్ వినియోగించుకున్న కార్మికుడిగా? నేను ఒక 2 ఇయర్స్ అంటే నేను డ్యూటీ చేయబట్టి 15 ఇయర్స్ అవుతుందండి. ఒక 2 ఇయర్స్ మాత్రము ఏఐటీసీ పాలన చూసిన. అప్పుడు ఎట్లుందంటే ఒక లీడర్షిప్కి ఒక వాల్యూ ఉండి అన్న సమస్య వచ్చిందంటే వెంటనే మేనేజ్మెంట్ దగ్గరకు కొట్లాడేటోళ్ళు, ఆ సమస్య సాల్వ్ చేసేటోళ్ళు, దానివల్ల కార్మికులు చాలా సంతోషపడేటోళ్ళు. ఇప్పుడు గత 8 సంవత్సరాల పీరియడ్లో 11 సంవత్సరాలు టీబీజీకేఎస్ వాళ్ళు పాలించినప్పటికీ కూడా
వాళ్ళు కార్మికుల సమస్యలు ఏం తీర్చలేకపోయారు. ఇప్పుడన్నా కనీసము మార్పు కోరుకుంటాను, చాలామంది యువత కూడా మార్పు కోరుకుంటాను. ఈ మార్పు రావడం వల్ల వాళ్ళ సమస్యలు తీరుతాయనే నేను అనుకుంటున్నా. నాతో పాటు కార్మికులు కూడా చాలామంది యువ కార్మికుల ఉద్దేశం కూడా అదే ఉంది. మేము చాలామందిని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు. రైట్. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాన్ని మనం చూపెడుతున్నాం. ప్రధానంగా ఓటు హక్కు వినియోగం అనంతరం ఆర్టీవీతో ఆ కార్మికుడు మాట్లాడి తనకు పూర్తి స్థాయిలో అంటే గతంలో ఉన్న కార్మిక సంఘాలు ఏం చేశాయి, ప్రస్తుతం ఏం జరగబోతుంది అన్న దానిపై కొంత చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేసిన పరిస్థితి కనబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూశారు. పూర్తిగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికలంతా కూడా కేంద్ర లేబర్ కమిషన్ అండర్లో ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. డిప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు దీన్ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏంటి సార్? ఎట్లుంది? ప్రశాంతంగా నడుస్తుంది? ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది ఈరోజు. ఇది ఓటింగ్ ఏంటంటే ఇది న్యాయానికి ధర్మానికి జరిగే ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన యూనియన్కి వేస్తే కార్మికులకి ఏమి న్యాయం ఏమి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు కూడా అదే ప్రణాళిక జరుగుతుంది. ఐఎన్టీసీ నిన్నటిదాకా టీబీజీకేఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న చితుకు లీడర్లు పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిన్న కండవలు మార్చుకొని ఐఎన్టీసీలో వాళ్ళు తిరుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కార్మికులు గ్రహించేవారు ఇప్పుడు వచ్చిన కొత్త యువత ఆలోచించి మరి ఓటుని వినియోగించుకుంటుంది. ఏదేమిటి వన్ సైడ్ మోర్ జరుగుతుంది. ఇది మేము చెప్పేసేది కాదు, ఇది కార్మికుల నుంచి వచ్చే నాడి. ఏంటి సార్ వినియోగించుకున్నాం చెప్పండి, ఎట్లుంది సార్? లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏంటి పరిస్థితి? ఏర్పాట్లు అన్నీ సింగరేణి సంస్థ ఏర్పాటు చేసినట్టే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాయి. కానీ మన కార్మికుల ఒకటి ఏంటంటే ఈసారి ఓట్లన్న కార్మికుల బతుకులు, కార్మికుల హక్కుల ఖచ్చితంగా మారుతాయి. ఏఐటీసీ గెలుస్తుంది, చుక్క గుర్తు గెలుస్తుంది. నిన్నటి మొన్నటి దాకా ఏ ముఖాలు అయితే కండువలు గులాబీ కండువలు కప్పుకొని ఉన్న నాయకులు ఈరోజు ఐఎన్టీసీ కండువలు కప్పుకొని మన కార్మికులందరినీ విచ్ఛిన్నం చేద్దామని ఆలోచనతో ఉన్నారు. కానీ మన యువత మొత్తం ఆలోచించి ఏఐటీసీకే ఓటేసి ఏకగ్రీవంగా ఏఐటీసీ గెలుస్తుందని నమ్మకంతో ఓటు వినియోగించుకొని వస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తి స్థాయిలో సార్ ఏంటి ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఇంతకుముందే మన ఎస్ఆర్పి 3లో ఉన్నటువంటి ఒక గని మేనేజర్ గారు అక్కడ ఉన్నటువంటి యొక్క కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటే తన అధికార దుర్వినియోగాన్ని ప్రవర్తించి కార్మికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ గడియారం గుర్తుకు ఓటేయడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి మా బ్రాంచ్ నాయకత్వం వెంటనే స్పందించి జిఎం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ అధికారిని వెంటనే జిఎం ఆఫీస్కు తీసుకెళ్ళి అతని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులలో అయితే పాలక ప్రభుత్వాలు కాకుండా ఏవైతే కార్మిక సంఘాలు పోరాటం చేసాయో ఆ సంఘాన్ని గెలిపించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా లేదా? ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఏంది ఏర్పాట్లు ఎట్టున్నాయి? ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ ఉందా ఏంటి అని? ఎవరు గెలుస్తారు అనేది ఇంకొక 5 గంటల తర్వాత ఆర్టీవీ చెప్తుంది ఎక్స్క్లూజివ్గా. ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో పోలింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ప్రశాంతంగా ఉన్నది. యాజమాన్యం కూడా అన్ని వసతులు అనేటివి కల్పించింది. ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో సానుకూలంగానే యాజమాన్యం కూడా స్పందిస్తూ ఉన్నది. అందరికీ వచ్చే కార్మికులకు కూడా అన్ని వసతులు కల్పించింది. రైట్. ఒక ఎగ్జిట్ పోల్ కోసం ట్రై చేస్తున్నాం. 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ గురించి సింగరేణి కార్మికుల నాడి ఏ విధంగా ఉందన్నది అనేది ఒక ఆర్టికల్ను పూర్తి స్థాయిలో కార్మికులకు తెలిపే ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో ఇప్పుడు కార్మికులకు సంబంధించిన పూర్తిగా ఓటు హక్కు వినియోగం అంటే 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వారి హక్కుల సాధన దిశగా జరుగుతుందని మనం పూర్తిగా అంటే గతంలో మనం చేసిన ఆర్టికల్లో కార్మికులు చెప్పిన పరిస్థితి. అదే విషయంలో ఇప్పుడు కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి పూర్తిగా లోపటి వరకు పోయేసి పూర్తిగా ఎటువంటి అవాంఛనీయంగా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒకసారి కార్మికులను చూపెట్టే అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. ప్రధానంగా ఎన్నికల
పూర్తిగా నియమావళికి లోబడే ఒక ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ప్రధానంగా దీనికి సంబంధించి కొంతమేరకు అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులతోటి పూర్తి స్థాయిలో కార్మికులు ఈ ఎన్నికలపై ఓటు హక్కు వినియోగం తర్వాత ఎట్లుంది ఒకసారి తనతోటి సోదరా ఏంటి ఓటు హక్కు వినియోగించుకున్నావు? లేదు, ఇంకా లేదు. అవునా? ఇంకా ఇప్పుడే డ్యూటీ దిగినా? రైట్, ఇది పరిస్థితి. పూర్తిగా కొంతమంది డ్యూటీలో నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే డ్యూటీ నుండి పైనకు వస్తున్నారు. పైనకు వచ్చేసి పైనకు వచ్చేసిన తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆ కార్మికులందరూ కూడా కొంతమంది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రదర్, ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఇంకా వినియోగించుకోవాలి. సాయంత్రం ఇప్పుడు డ్యూటీ దిగినరా ఎక్కిర్రా? ఇప్పుడు దిగాలి. ఓకే. ఇది పరిస్థితి. పూర్తిగా డ్యూటీ కూడా ఇప్పుడు కార్మికులు దిగే సమయం అయింది కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా కార్మికులు సిద్ధం చేసుకొని మరి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా ఒకసారి మనం కార్మికులకు సంబంధించిన పూర్తి జాబితాను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించి పూర్తిగా అంటే ముఖ్యంగా ఆడ అధికారులు పూర్తిగా బందోబస్తు ద్వారా క్యూ లైన్ ద్వారా నేరుగా ఆడ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా దగ్గరికి పోకుండా అన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ఉండే విధంగా ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీస్ అధికారుల అండర్లో పూర్తిగా ఎన్నికలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైన్ మీద పూర్తిగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి గాను అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సిఎల్సి ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇటు నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చేసి ఇటు నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారు. పకడ్బందీగా కార్మికులు కూడా ఎక్కడ కూడా గోప్యతను అంటే బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బ్యాలెట్ ద్వారా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. దానికి సంబంధించి అన్ని రకాల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈసారి జరిగే ఎన్నికలు చాలా సీరియస్గా కంపెనీ తీసుకుంది. కంపెనీ 10 రకాలుగా జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ఆ కంపెనీ సంబంధించిన పూర్తి ఏర్పాట్లను ఇటు సింగరేణి అధికారులు కంపెనీ ఎలక్షన్ రూల్స్కు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగా పూర్తిగా శాంతియుతంగా వాతావరణంలో పూర్తిగా ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గాను పూర్తిగా కార్మికులకు కూడా అటు పోలీస్ అధికారులు కూడా కార్మికులతో మాట్లాడుతున్నారు. వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారితో మాట్లాడి వారికి పలు జాగ్రత్తలు కూడా చూపెట్టే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పూర్తి అన్ని ఏర్పాట్లు ఏదైతే కార్మికులకు సంబంధించిన సమస్య ఉందో నేరుగా ఇక్కడ నుంచి పోలీస్ బందోబస్తు ఉంటుంది. పోలీస్ బందోబస్తు ద్వారా నేరుగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకుని అక్కడి నుంచి నేరుగా ఇట్లా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా సింగరేణి అధికారులు కావచ్చు ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి ఇదంతా కూడా డిప్యూటీ సిఎల్సి లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి అన్ని ఏర్పాట్లు అంటే పూర్తిగా ఒక రకంగా గుర్తులకు సంబంధించిన ముఖ్యమైన విజువల్స్ మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా సంఘాలకు సంబంధించిన గుర్తులను చాలా స్పష్టంగా అందరు కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా, ముందే అలర్ట్గా ఉండే విధంగా, తెలిసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆ గుర్తులను కూడా చేసిన పరిస్థితి. ఇది పోలింగ్ బూత్ నంబర్ 4 అని ఇక్కడ పోలింగ్ బూత్ నంబర్ కూడా ఉంది. పోలింగ్ బూత్ నంబర్ 4 అని ఉంటుంది. పోలింగ్ బూత్ నుంచి అంటే లోపలికి వెళ్ళేసి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొని నేరుగా
బయటికి వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంకొంచెం ముందుకెళ్ళి కొంత చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కార్మికులకు సంబంధించిన ఓటు హక్కును నోటీస్ బోర్డు పైన పెట్టడం జరిగింది. బోర్డు పైన పెట్టేసి వారి లిస్టులను డిస్ప్లే చేస్తున్నారు. లిస్టుని డిస్ప్లే చేసేసి పూర్తిగా అంటే ఎవరెవరి ఐడి ఏ విధంగా ఉంది, ఓటు హక్కు పూర్తిగా ఉందా లేదా, ఒకవేళ మిస్ అయితే ఎవరిని సంప్రదించాలనే దానిపై పూర్తిగా లేబర్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సింగరేణిలో పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. దాదాపుగా సింగరేణిలో ఇటు 3 డివిజన్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 డివిజన్లు ఉంటాయి. అటు గోలేటి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అక్కడ నుంచి శ్రీరాంపూర్ కావచ్చు, మందమరి కావచ్చు, ఈ 3 డివిజన్లో ఇప్పటికే పోలింగ్ మొదలైంది. పోలింగ్ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన భారీ బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పూర్తిగా 100 మీటర్ల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అబ్జర్వర్ని ఏర్పాటు చేసేసి పూర్తి స్థాయిలో ముందుకు నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి మనం పూర్తి స్థాయిలో అధికారులతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సార్ ఎట్లుంది సార్ ఎట్లా నడుస్తుంది సార్, ఏంటి ఏ విధంగా నడుస్తుంది ఏంటి సార్ పరిస్థితి సార్? అంతా స్మూత్ సార్. ఎట్లుంది సార్, అంటే 7 o'clock ఇప్పటికే స్టార్ట్ అయింది. 7 o'clock బాగా స్మూత్ నడుస్తుంది, అంత శాంతిపూర్వకంగా అంత మంచిగా నడుస్తుంది. అందరు కూడా మన బాగా ఉత్సాహంగా అందరు ఓటర్స్ వచ్చేసేసి అది చేస్తున్నారు, అంత బాగుంది ఎవ్రీథింగ్. సార్ అంటే మీరు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. నోటీస్ బోర్డు మీద ఓట్ల లిస్ట్ డిస్ప్లే అవును. ఏమన్నా అసౌకర్యం కలిగిందా? కార్మికులు అందరూ ప్రశాంతమైన అంత ప్రశాంతం. ఎన్నికల కోసం చాలా కష్టపడ్డారు, కార్మికులు పోరాటం చేసిన పరిస్థితి, కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఓకే అంతా బాగా జరుగుతుంది, ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు, అంతా స్మూత్. వాళ్ళు కూడా అంతా ఎలాంటి ప్రాబ్లం లేదు. కార్మికులు కూడా వాళ్ళకు ఉత్సాహంగా ముందుకు వచ్చేసేసి వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. బాగుంది. థ్యాంక్ యూ. ఎట్లుంది సార్? పీస్ఫుల్, నో ప్రాబ్లం. ఇంకా అందరు లైన్లో క్యూలో ఉండి అందరు ఓటింగ్ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ చూసి సీరియల్ ప్రకారం ఎవరికి ఉంది ఆ ప్రకారం అలా పోయి అక్కడ నార్మల్లీ ఓటింగ్ ఇస్తున్నారు. ఈ ఫస్ట్ షిఫ్ట్లో జనరల్ వల్ల అందరు డ్యూటీ చేసి 1 o'clock వచ్చి అలా మీదికి వచ్చి తర్వాత ఓటు ఇస్తున్నారు. ఓకే, ఏమైనా నైట్ షిఫ్ట్ వల్ల ఇంకా ఎవరో లీవ్లో ఉన్నాడో వాళ్ళే వచ్చి ఓటు ముందు ఇస్తున్నారు. ఆఫీసర్ స్టాఫ్ అందరు అలా వాళ్ళ టర్న్ అవుట్ అబౌట్ 15% అయింది. ఈ టైంతో ఒక 20 అయిపోతుంది. 20% ఓటింగ్ అయిపోయింది మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా 20% ఓటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఇప్పటికే ఆ మైన్లో మార్నింగ్ దిగిన వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఆ కార్మికులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా ముఖ్యంగా అంటే అధికారులు చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ లేబర్ కమిషన్ ఇచ్చిన నామ్స్ ఏదైతుందో దానికి పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. పూర్తి స్థాయిలో ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఓటర్ను నేరుగా తీసుకెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని నేరుగా వచ్చే విధంగా చూస్తున్నారు. ఇదంతా కూడా బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగి నేరుగా అక్కడి నుండి బయటికి వచ్చే పరిస్థితి. ఎక్కడ కూడా చాలా గోప్యత పర్ఫెక్ట్గా ఉండే విధంగా కార్మికులకు సంబంధించిన హక్కులు పూర్తి స్థాయిలో స్పష్టంగా భద్రపరిచే విధంగానే ఒక రకంగా వారి ఓటు హక్కును భద్రంగా ఉంచే విధంగా గోప్యతను పాటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.